ఎమర్జెన్సీ కాదు కదా. నువ్వేందిరా తలకాయ తాతలు తాతలాగా తింటావు. చెప్తే ఎక్కుతేనే కదా. చిన్నప్పుడు స్కూల్కి పంపేయమని చెప్పి మీ నాయన చెప్తే ఆడినా అంటే నాకన్నా ముందే చెప్పి పెట్టినా ఓకే బిస్కెట్ అవుతావు అంటే ఆడేంటి అంటే నువ్వు నాకన్నా ముందు పుట్టినావా? నేను నీ పుట్టినానా? నేనే నీ పుట్టినా. పాడుకుంటా అవి గోళీలు ఆడుకుంటా అట్లా బ్రష్ లేచిపోయి లాస్ట్ ఇదేంది పెట్టేసి వదిలే. వేలు విరిచిన మేనమామకి కాదు వేలు విరిచిన మేనమామకి చెప్పు ముక్కు బలిసిన మా అత్తయ్య వద్దనింది. నాకే ముక్కు బలిసిందిరా? నా ముక్కు ఇంత బాగుంటే కోటేరేసినట్లు నువ్వేంద్రా? నాకు బాగాలేని మీరు బాగుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, బంకీరకాయలు గుర్తున్నాయా మీకు? సూపర్ ఉంటాయి, వెరీ వెరీ హెల్దీ. బంకీరకాయలు బంకర్ ఉండక తీసుకోవట్లా మాగిండే వీరు అట్లా. బంకీరకాయలు బంక్ ఉండక ఏముంటాయి వీరా? అంతేగా. నేను భలే తింటాయి. డైజెషన్ ఇష్యూస్ రావు, మోకాళ్ళ నొప్పులు పోతాయి, వేరియస్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల. ఎంత పెద్ద చెట్టు చూడు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? తెలియని గ్రూప్స్ నుండి. హలో హలో అత్తయ్య చెప్పమ్మా. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఊరికే ఉన్నా కూర్చొని. యాడా బాత్రూంలోనా? ఎవరు మూసుకోలే, బాత్రూమ్ లో కూర్చుంటారా? కూర్చున్నావేమో, బాత్రూమ్ లో పడుకున్నావా నువ్వు? సర్లే, ఇప్పుడు అమ్మకి ఎందుకు ఫోన్ చేసినావు రెడీ కాకోకుండా? నువ్వు యాడికి రెడీ అవుతున్నారు? తొందరగా బట్టలు సర్దుకో. ఏంది మా ఏంది ఏంది రెడీగా బట్టలు సర్దుకో అంటాను? గాలి భయంకరంగా ఉంది బయట. అవును, ఈడ పోతానండు, పక్కన పోతానండి చెట్ల కాడి. బయట పోయినావా? చెప్పు. ఇంట్లో పోకుండా బయటికి పోయినావా? బయట చెట్టు ఉందా, నిలబడుకున్నా. అట్లంటావా? కూర్చోండి గేట్ కాడ. ఫోన్ వస్తే చెట్టు కాడి. ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకే? ఏంది బ్యాగ్ రా? యాడికి పోతున్నారు ఇద్దరు? మళ్ళా క్యాంప్ వేస్తున్నారా? సరేలే, ఏం చేస్తాం. అవునత్తయ్య, ఊరికి పోతున్నాను. ఇద్దరునా? లేదమ్మా, నేనేం లేదు, నేను ఇడిచిపెట్టి వస్తా అంతే. తిరుగుతాండే పనే, ఇడిచిపెట్టరారా? ఇడిచిపెట్టరా? అమ్మ ఒప్పుకుంటుంది. ఆయమ్మకు పోయే పనే, నీకు ఇడిచే పనే. బాగా జరిపోయినారు ఇద్దరు, జోడు మియా భ్రష్టు మియా అని. సరేలే, మళ్ళా వదిలిపె. నేను వస్తానుండ్రా. యాటికి? నర్సరాపేటకి. రాజమండ్రి. అదే యా ఊరికి రా? రాజమండ్రి దగ్గర నర్సరాపేట అని. గుంటూరు దగ్గర నర్సరావుపేట. ఆడకి రాజమండ్రి దగ్గర నర్సరావుపేట ఆడుందిరా. అదేలే, గుంటూరు దగ్గర. గుంటూరు దగ్గర పోతాంది ఇప్పుడు అమ్మ. వేలు విరిచిన మేనమామ. వేలు విరిచిన మేనమామ ఉన్నాడంట. అవునరా, వేలు విరిచిన మేనమామ, కాలు విరిచిన మేనమామ, చెవులు విరిచిన అత్తయ్య అనుకుంటూ పొమ్మను. సర్లే సర్లే, ట్రైన్ టైం పెట్టింది, బట్టలు సర్దుకోల్లా. ఉంటా. నేను వస్తాను, పోతాను, నేను వస్తాను. వాళ్ళు నిన్ను పిలిచలేదు గుడుక్సు, అట్లా రా. మర్యాదలు మర్యాదలు పోతాయి అట్లా. మళ్ళా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పిలుస్తాము. రైల్వే స్టేషన్ కాటికి రా, ఆడక మాట్లాడదాము. అవసరం లేదు, ఇంటికాడికి వస్తాను. పోతండి, పెట్టే ఫోన్ పెట్టి. సరేలే, బట్టలు సర్దుకుందిరా చెప్తా. ఏం లేదండి, వీడియో ఏంటంటే పద్దు మొన్ననే వచ్చింది కదా, సో పద్దు మళ్ళీ ఊరికి పోతాను. అట్లా పెద్ద ప్లానింగే రా. నాకు చార్జర్ పెట్టుకో. ఏమి ఇన్ని గుడ్డలు తీస్తున్నారు? ఏం ఆ పాపంగా లైఫ్ లాంగ్ రాదా? సర్దు, బట్టలు సర్దు. ఊరికే ఉండు, నేను సర్ది పంపిస్తా. ట్రైన్ ఎక్కిస్తాలే, కూర్చోబెట్టి ఒక కూల్ డ్రింక్ తీసి ఇచ్చి వస్తా. కాదు, ఏంది అన్ని గుడ్డలు తీస్తుందా పాప? ఉన్నాయని తీస్తుంది. మాకు తెలుసులేరా.
ఎందుకు ఉన్నాయని యాలు తీస్తుంది అవన్నీ సర్దుకునేకా ఆ, అన్నీ మళ్ళా ఇన్ని మేనమామ ఇంటికి పోయేటప్పుడు ఆ అంటే మేనమామ ఇంటికి పోతే ఏమన్నా మీకు నలుగు పెడతానారా ఇద్దరికి నెల రోజులు రారా మళ్ళీ నెలనా మళ్ళీ 2 నెలల క్యాంపు నెలంతా ఏం పట్టచ్చు మళ్ళీ అన్ని పెడతాంది ఒక 6 నెలలకు సరిపడింది 30 రోజులు అంతే. 28 days అట్లా ఉంటుందంట. ఇంకా నెల అన్నేమో 30 రోజులు అప్ప మనం నెల ఒక చెప్పినాము 30 రోజులు అమ్మ అంకెల్లో చెప్తాందిలే. బాగానే ఉన్నావమ్మా. ట్రైన్కి లేట్ అవుతుంది తొందరగా. నువ్వు ఎప్పుడెప్పుడు పంపిల్లని నువ్వే ఉన్నట్టున్నావు కదరా. పాప పోతే చాలు ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టున్నావు. పద్దు కొన్ని నీళ్ళు తీసుకుంటారు చెప్తా. కాదు టీవీలోకి సినిమాల్లోనూ పెళ్ళాం పోతే హూ అని ఎగురుతారు చూడు, ఆ టైప్లో నువ్వు. ఇప్పుడు నువ్వు పంపిలేదనుకో బయట చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు తెలుసా, ఏంది ఇంత అద్దుమానమైంది అసలుకి, అయినా కానీ పాపమునే అసలుకి ఎక్కడికి కూడా పంపిదు అని నిన్ను ఎంత బ్యాడ్ అనుకుంటారు తెలుసా. ఏం చెప్తురా, మీరు ఎక్కడికి పోలే, తిరుగుతానే ఉన్నారు, క్యాంపులు వేస్తానే ఉన్నారు, నెలలు పోతానే ఉంది. నేను పంపిలేదు. ఉండొచ్చేమో అయిష్టంగా పోయింటారేమో ఊర్లోకి. నువ్వు గమ్మనుండప్పా పానీపూరిలో కొడతా. చెప్పు నీ గురించి. పెళ్ళికి కూడా పోలే కదా అత్తయ్య. ఎవరు పెళ్ళికి? గోవాకి. విష్ణు కూడా వేసినాడు కదా. నీకు ఊర్లో తిరిగి అలసిపోయి ఊరికే అయినావేమో సోలిపోయి. ఇంకా సోల్పోలేదు అత్తయ్య, ఇంకా పోలే. సర్దుకోమ్మా టైం అవుతా అంటే. నువ్వు ఎప్పుడెప్పుడు పంపిల్లనున్నావు కదమ్మా. కాదు పద్దు, నీకెప్పుడు ఊర్లు తిరిగే పనేనా? అట్లనే సగం అయిపోతావు నువ్వు. అట్లే అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు సొగిలాడా? ఏం చేట ఎవరు చేసుకుంటారు? వాటికి ఇప్పుడు స్వతంత్రం కూడా లేదా అన్నట్టు. నువ్వు గమ్మనుండు నాయనా, సర్దుకోమ్మ. ఉండు. కాదురా అట్లా అనుకునేకి నేనేమన్నా రాకి రంపాన పెడతానా, ఈ పక్క లేదంటే ఊరి పోద్దానేమన్నా గుడ్డలు విక్కుంటానా? గాలి వస్తుంది రే సొగిలోడా, నన్ను ఇక్కడ దొబ్బి గాలి వచ్చే పక్క నువ్వు చేస్తావా? అట్లా కాదమ్మా, గాలి నీకు వద్దు, గాలి ఉండకూడదు, బాగుండదు. నేనేమన్నా పేషెంట్నే, గాలి తీసుకోకుండా పేషెంట్ని కాదు పద్దు. యాల పద్దు అట్లా సర్దుకుంటాను. నీ మెంటలా అట్లా పోతావు ఊర్లోకి నువ్వు. చూడు మా చెప్తేనే మా ఏమనుకుంటున్నారు తెలుసా బయట. అనుకోనిలే బాబీ, అట్లా కాదు. బ్యాగ్ మనం వేరే బ్యాగ్ ఉందనా? ఆ బియ్యం సంచి ఉందేమో తేపురా. చూడిపోయా సంచిలో ఎట్లా వేసుకొని పోతాం? ఒక 2 నెలలు 3 నెలలు బ్యాగ్ ఉందా? ఒక 2 నెలలు 3 నెలలే నాకు ఆడలేదు. కట్ల బ్యాగ్ ఏదైనా ఉంటే చూడు. అదిగో అది సర్దినారు కదా బ్యాగు. ఇది ఏంటి అవి? తిని పదార్థాలా? తిండి పదార్థాలు కాదమ్మా, బట్టలు, అంటే సరిపోని బట్టలు అవి కడవలకు ఇచ్చే. నువ్వు ఆ బ్యాగ్ తెచ్చినావంటే నీకు ఏట్లు పడతాయి. అడబెట్టు ఆ బ్యాగ్. నేను బజార్కి తెచ్చుకున్నాను, అడబెట్టు. నేను ఒకటి చెప్తా చూడు. కాదురా, ఇది అన్నం తింటున్నావా, మన గడ్డి తింటున్నావా? ఆ పాప అంటే గడ్డి తింటానవా? మనకు మంచి పేరు ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే సర్దేసినాలే చెట్ట అప్పుడే అయిపోయింది. ఎన్ని బ్యాగులు పెట్టుకుంటావు? 4 బ్యాగులు వస్తాయి. ఒక కారు మాట్లాడిన కారు పిలుచుకొని కారులో పోతున్నారా? ఏమైనా సరిపోకుంటే దీంట్లోకి వేసుకో. అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు నేను పంపిస్తాము పాపని, ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాము అని నన్ను మెచ్చుకుంటున్నారు ఊర్లో వాళ్ళందరూ. ఇప్పుడు నువ్వు చేసేదానికి, నువ్వు మాట్లాడేదానికి చిన్నబోవా ఆ పాప ఏం చెప్పుకుంటుంది వాళ్ళ దగ్గర? అయ్యా అత్త పంపిదు. పెద్ద బైకారి, ఆయన ఇంకో పెద్ద బైకారి. బాగున్నారు ఇద్దరు, బాగా సరిపోయినారు. జోడు మీద బ్రష్ మీద. ఏందిరా ఎవరేమనుకుంటారా? ఎన్నిసార్లు రా ఈ నెలలు పోతాండే పనేనా? మన్ననంగా పోయి వచ్చింది 1 నెల పైన. నిన్నొచ్చింది 2 నెలలు పోయింది. 2 నెలల పైన, 2 నెలల మీద 3 రోజులు పోయింది. ఉండురా నిద్రపోతాడా. ఇప్పుడు మళ్ళా నిన్ననంగా దిగింది, నిన్నొచ్చింది. ఆయన వచ్చిందో లేదో నిద్ర చేసింది. అప్పుడే ప్రయాణమా? మాసం అయిపోయిందమ్మా, నిన్నకి రోజుకి. నన్నేమో అనుకుంటారంటాను కదా. శుక్లపక్షం ఉండు, అర్చద్దండి. నన్నేమో వాళ్ళేనేమో అత్త పంపిలేదు అని అనుకుంటున్నారు అన్నావు కదా. సరే, ఆ మాటకు నేను ఓకే అంటాలే. అనుకునే వాళ్ళు అనుకుంటారు తిన్నదరక్క.
వింటానవా అనుకుంటారు. మళ్ళీ ఇక్కడ మన గేర్లో ఉన్న వాళ్ళంతా ఏమనుకోరు, ఈ మంచిగా పాప ఏమి అనుకుంటాం మేము. 2 నెలలకు ఒకసారి బ్యాగులు సర్దుకొని పోతానే ఉంటుంది అవునమ్మా, అని. పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయితే పోతారా, అంతేగా చిన్న ఫ్యామిలీ అయితే పోరా? ఎవరు ఉంటారని ఇది ఎక్కడ ఇప్పుడు నువ్వు చూద్దాం రా నాయనా. పుట్టింట్లో ఎవరు లేరు కాబట్టి ఆటికి పోము. నన్ను ఎత్తేయద్దు, ఎత్తేసిన అంటే మెట్టు తీసుకొని కొడతాను నేను. నిన్ను అడిగినానా నేను నా పుట్టిల్లు లేదు నా పుట్టిల్లు కాళ్ళని? అట్లా కాదు, మామూలు మళ్ళీ నోరు మూసుకొని ఉండు, నీకే ఉందిలే. చెట అమ్మకి నీళ్ళు వాటర్ అవసరం లేదు, నేను తాగను, శాంతపడతావు. నేను తాగను. నాకేమి ఏమంటమ్మా తొందర బయలుదేరినారా లేదా? సర్దుకోమా, లేట్ అవుతుంది. వద్దు, నాకు నచ్చలా నువ్వు ఇట్లా పోవడం. వేలు విరిచిన మేనమామ రమ్మంటే ఏళ్ళు పోలే. విడిచిన మేనమామ రమ్మంటాడు, కాలు విడిచిన అన్నయ్య రమ్మంటాడు. ఇంకా మళ్ళా ఇంకా ఏమంటారు చూడు, కూతురు రేపు ఉండే కూతురు ఉంది ఒక అమ్మ. అదే ఇంకా ఏమైనా ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా రమ్మంటారు. అమ్మమ్మ, పోనీ. తాతయ్య. అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, మేనత్త, వాళ్ళత్త, వాళ్ళ అవ్వ, వాళ్ళ తాతయ్య పోతాను, అదన్నీ ఉంటాయి. సరేలే కానీ ఓ నిమిషం ఉండు నువ్వు చెట. పంపిస్తానే ఉండు. ర్యాపిడోలో పట్టావు లగేజ్, సరేలే కానీ కాదు. ఉమ్. ఇప్పుడు నువ్వు ఈటికి పోతున్నావు గుంటూరుకి, మళ్ళా ఈటికి ఎవరు పోతారు? నువ్వు రాజమండ్రి చిత్తూరుకి. నువ్వు అమ్మని పంపిద్దామా? నేనెందుకు పోతా పిలిచిన పేరెంట్ వాళ్ళకి? నాకేమంత ఇది లేకున్నాను అనుకున్నావా, అంత సిగ్గు లేకుండా ఉన్నాను అనుకున్నావా? నువ్వు ఎట్టగానే పడతానలే నీకు. నువ్వు సర్దుకోలే ఓ బ్యాగు, నీ మొగని కూడా సర్ది ఒక బ్యాగు. ఆ చిత్తూరు బస్ ఎక్కి నువ్వు ఇక్కడ పో గుంటూరుకి. మరి మీరు చిత్తూరు పోరా? నువ్వు పో, నువ్వు కూడా పద్దక్కను కలవరిస్తుంటావు. మీ పద్దక్క ఎప్పుడు క్యాంపులు వేస్తుంటుంది నెలలు. పో మీ పద్దక్క తోడు పో, మీ పద్దక్కకి అట్లా లైట్ గా అట్లా తీలే కాలు పెడతాడు. ఒత్తుతా ఊర్లు కలిసిపోయి. నా భార్య పోతా అంటే నాకు బాధ అవుతుంది. ఎక్కడి నుంచే? ఇక్కడ నుంచే. ఈ పాప అట్లా మెడికల్ దిగి పోతానే ఎగురుతావు కదా, ఇంట్లో డాన్స్ చేస్తావు కదా నువ్వు పెట్టుకొని. ఎందుకు ఎగురుతామో? భార్య పోతే బాధ ఉండదా? ఎందుకు బాధ? నాకు అట్లా కనిపించలేదప్ప. నువ్వు ఆ పాప ఎప్పుడెప్పుడు పోతే సార్ ఎప్పుడెప్పుడు ఫ్రీగా అమ్మా, ఉంటావు. నీకు బ్యాడ్ నేమ్ రాకూడదు, నిన్ను తిట్టుకోకూడదు. ఎవర్రా నన్ను తిట్టుకునేది? ఏం చేస్తానరా నేను తిట్టుకునేకి? పోయే బ్యాగులు బిక్కుంటానా, ఊర్లో పోతానా? మీరే తిరుగుతున్నారు కదా, పోతున్నారు కదా. నేను చెప్పినా కదా అమ్మ ఏమన్నది పద్దు, ఒప్పుకుంటుంది అని నేను చెప్పినానా లేదా? ఇదేంటైతే అరే నీ అబ్బా టెన్షన్ పడద్దు. లేదు నేను ఒప్పుకోను ఇప్పుడు. ఎందుకు అట్లా పోతా అంటే ఎవరైనా చూసేవాళ్ళు ఏమనుకోల్లా? నన్ను అడుగుతున్నారు, నేనే పంపించినానని చెప్పు, రెస్పెక్ట్ తెచ్చుకో. ఉద్దరికి వస్తానప్పుడు రెస్పెక్ట్ తెచ్చుకుండేకి ఏమి నీకు? నువ్వు మూసుకొని నన్ను అడుగుతున్నారు, ఏమి ఎప్పుడు నీ కోడలు ఎప్పుడు చూసినా క్యాంపులు వేస్తాను. ఏం చేయాలమ్మా? నేను పోలేక మా కోడలు పంపిస్తాను అని చెప్పుకోవాలా? ఏం చెప్పుకోవాలా? నేను చెప్తాను కదా రీజన్, నేను పోలేక నా కోడలు పంపిస్తాను. పోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండొస్తుందా? ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఉండొస్తుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వెలుగురిచిన మేనమామ ఒక రోజు పంపిస్తారా? మళ్ళా రావుకాలం వస్తుంది. ఏం రావుకాలం వచ్చాక మీ ఇద్దరికి పెళ్ళా? అమావాస్య వాళ్ళు ఏమన్నారంటే అమావాస్య వస్తుంది, అమావాస్య లోపల బయలుదేరి పంపియల్లుడు అంటే నేనేమన్నా తెలుసా? మా అమ్మాయి అని అడగల్లా అన్న. ఆ పాప ఏమని తెలుసా? 999 అమ్మాయిని అడగల్లా అన్నట్లే ఉంది. ఆడ మోదలు గుడ్డలు సర్దుకుంటా అన్నట్లే ఉంది. బుక్ అయిపోయిందా? బుక్ అయిపోయిందా? బుక్ చేసినావు? నువ్వు కూడా ఉన్నావా దీంట్లో? బాగుము నాకు నువ్వు పోతా అంటే చాలా బాధ అవుతుంది పొద్దు. నీకు బాధ కాలేదా? నెక్క పోతా అంటే బాధగానే ఉంది. తప్పదు కదమ్మా, 2 కన్నీటి బొట్లు రాల్పు. తప్పదు కదమ్మా. నాకు అట్లా అనిపించలేరా? మీరిద్దరు బాగా చెట్టా ఉన్నాడు తోడు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటారు. ఆ పాప లేకుంటే ఏం లేదే. బాగా చెట్టా ఏమని తెస్తాడా నీకు క్యారెట్లు? ఏదో అట్లా అప్పుడప్పుడు తెస్తాడు. తమిళనాడు ఫుడ్ తినుకుంటూ ఆ పాప ఆంధ్ర ఫుడ్ మర్చిపోయి ఆ పాపని పంపిస్తానే ఉన్నావు ఊర్లకి. మనకి బంధువులు ముఖ్యం. నువ్వు గోవా తిరిగి వస్తుంది, తిరిగి వస్తుంది, పెళ్లి రిలేటివ్స్ అంతేగా. రామేశ్వరము తీర్థయాత్రలు బుడుక్సు, గోవా పెళ్ళి. ఇప్పుడు
మేనమామ పిలుస్తా అంటే మళ్ళా పోతాను. గోకర్ణ మురుడేశ్వర్ కూడా పోయినావు కదా నువ్వు. ఇప్పుడు మళ్ళా ఏంది నీ మొగుడు పోతాడులేమ్మా, నీ ఇట్లా ఊరు తిరుగు కాదు దేవస్థానాలు తిరుగుతాడు. మళ్ళా నెక్స్ట్ నెలకి బుక్ చేసుకున్నావా నువ్వు అట్లనే అటు నుండి పోయేకి? అన్నవరం పోదామా? ఆ, అన్నవరం అందరం పోదాం అత్తయ్య. ఓకే ఓయమ్మా నాయన వీళ్ళ ప్లానింగ్ లేమ్లన్నా. సర్దుకోమ్మా, నేను తొందరగా నాకు పని ఉంది. ఏం పని? హలో ఎంజాయ్ చేసేకా? ఉండు. ఈ అమ్మకేమి బంధువులు వస్తానో లేదని కనుక్కుంటా. నీకు తిక్కనా? నీకు యా ఊరు దాసప్పవి నువ్వు? యా ఊరు దాసమ్మవి నువ్వు? నీకు ఆ మాత్రం సెన్స్ లేదా? లే ఏం కూర్చున్నావులే అత్తలే అత్త కాబట్టి నీకు స్టాచ్యూ కట్టిల్లా అని అన్నా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఇప్పుడు కాదప్ప, కాదు ఇప్పుడు నాకు యా ఊరు దాసమ్మని అడుగుతావా నువ్వు? యా ఊరు దాసమ్మ అంటే ఏంది? కొడక తిప్పి కొడతాను. ఇప్పుడు బకెట్ మగం నా కొడక. చెప్పేది ఇప్పుడు నువ్వు పంపించినావు అనుకో పాపని, ఫస్ట్ ఎవరు తెలుసా అప్రిషియేషన్స్ వచ్చేది? నాకు అప్రిషియేషన్స్ ఏం వద్దప్ప. అవి చెప్పేది నువ్వు ఫస్ట్ మెచ్చుకునేది ఎవరు తెలుసా? మెచ్చుకునేది నాకేం మెచ్చుకునేది రాదమ్మా. కాదు నాన్న, ఇక్కడ రానన్న కమియర్. ఏమంటారు పద్దు అత్తను ఏమంటారు చెప్పు మీ వాళ్ళు? అవసరం లేదు. మీ అత్త ఎంత మంచిది. గట్టిగా చెప్పు, వినపడదు. అమ్మకు చూడు వచ్చింది. నాకెందుకు చూడొస్తా? మొన్న వర్షంలో తడిసి గబ్బు గబ్బు లేపుతావు. మొన్న చెప్పింది వర్షంలో తడిసినప్పుడు. నీకు వచ్చిందేమో, నువ్వు చెప్పుకున్నావేమో. వర్షంలో తడిసినప్పుడు చెవులు ఇట్లా ముందుకున్నాయి కదా నాన్న. ముందుకుంటే నాకు అట్లా కాదు, అవి కూడా చెప్పాలా నువ్వు? గాలికి పోయేటప్పుడు అవంతకవే ఇట్లా వర్షం పడుతున్నప్పుడు ఇట్లా లోపలికి పోయినాయరా నీళ్లు అంటే నేను అందుకు చెప్తాను. లేనివన్నీ సృష్టిస్తాను. లేని వద్దు, మనకు ఉండేవి మాట్లాడుకుందాము. చెప్పు అమ్మ గురించి ఏమంటారు? అన్నపూర్ణదేవి అనరా? నేనేమి తిరగలే మీ లెక్క. గాండ్ల సంగ అంటే ఫ్రీ బర్డ్ అని అర్థం. మీనింగ్ తెలుసాలే మంకు నా కొడుక లోఫర్ తెలుదు ఏమని గాండ్ల సంగ అంటే 24 గంటలు తిరిగేది. అదే అమ్మా ఫ్రీ బర్డ్ అంటాను. ఎందుకు నేను తిరుగుతానా? నువ్వు కాదమ్మా, మేము మీరు గాండ్ల సంగలు అయిపోయినారు. ఫ్రీ బర్డ్స్ అంటున్నా నేను. అదే నీకు ఫ్రీ బర్డ్స్ నీకు గుడ్ నేమ్ తెప్పిస్తానులే. వస్తాను మళ్ళీ అమ్మతో మాట్లాడతారా? పోకూడదు, వెంటనే మొత్తానికి ఒప్పుకునేసింది కదా. నేను ఎవరు చెప్పినా నీకు తిక్కనా? ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. నాకు మెచ్చుకున్నది అవసరం లేదురా. ఎప్పుడు నీ కోడలు తిరుగుతానే ఉంటుందంటే అది ఎవరు పడతారు భరించి? బంధువుల ఇళ్ళకని వాళ్ళ మనం ఏమన్నా ఈపుని రాసుకొని పోతామా? వాళ్ళతో ఏలించిన మామ దగ్గర పోతామని వస్తామని చెప్పు. మా అమ్మ పంపించింది. నేను చెప్పేది ఏలిడ్చిన మేనమామ గుంటూరుకు పోతాను అని ఇప్పుడు రాసుకొని పోతుందే చెప్తాము. మళ్ళా ఎవరికి తెలుసు? ఆ పాప ఎప్పుడు వాళ్ళ పెడతాము. రాధా కోడలు ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడు పంపిస్తానే ఉంటాడు అనుకో. మళ్ళీ అదే నన్ను ఎందుకు అనుకుంటారు? అది కూడా లోకులు మారుతానవని నిన్న ఆ మాట ఎత్తద్దు. నేను చెప్తా పడతా కూతెత్తినామంటే ఇప్పుడు వెళ్ళిపోతా. ఇది బాగుంది అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు. ఇప్పుడు నన్ను అనుకోరా? వీడేం వేస్ట్ క్యాండిడేట్, ఎంబీఏ చేసినాడు, సాఫ్ట్వేర్ లో 10 ఏళ్ళు చేసినాడు, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నాడు నన్ను అనుకోరా? అనుకోలే. తోటలు తిరుగుతాడు, కుక్కలు పెంచుతాడు, ఎవడురా వీడు తిక్కోడు నన్ను అనుకోరా? అనుకునే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు. మనము నీకు ఒకటి చెప్తా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మనము లోకుల కోసం బ్రతకూడదు, మనము మన కోసం బతకల్లా. ఇప్పుడు నీకు మనస్ఫూర్తిగా నీ కోడలు సుఖం కోరుకుంటావా? నీ కోడలు సుఖం కోరుకోవా? సుఖంగా చూసుకోవడం లేదన్నమాట. అట్లా కాదు, అట్లా కాదు. ఇప్పుడు వేలు విరిచిన మేనమామ వాని అమ్మ వాని అక్క వాని వాళ్ళు ఏమి ఏలిడిచిన చిన్నప్పుడు వాళ్ళు వేలిడిచిన మేనమామ ముక్కిడిచిన మేనమామ అన్నట్లుంది. నాకు ఒకటే అత్తయ్య ఉండదు మేనమామ. నీకు గుడ్ నేమ్ తెప్పిస్తా. నాకొద్దు అట్లా నేములు, నాకు అవసరం లే.
నా కోడలు ఇంటి పాటు ఉండల్లా మొగుడు అయ్యో ఇంటి పట్టునే మన ఇల్లు లేవంతా. ఇద్దరు పోవాలా. సరే అమ్మా సరే నా బట్టలు కూడా సర్దుంగా నావి ఇద్దరు రాళ్ళ. సర్లే నావి కూడా సర్దు. అట్లయితే అమ్మ కూడా వస్తుందంట అమ్మ కూడా సర్దు. నైటీలు పెట్టు. ఎట్లా నువ్వు నైటీలే కదా వేసుకొని తిరిగేది ఊరంతా. నువ్వే కదా అట్లా చేసి జనాలకు చూపిస్తాంటావు నన్ను నైటీలలో. ఈ అమ్మకు చీరలే లేవు నైటీలు ఉన్నాయని. నైటీలు అంటే నువ్వు నీ చీరలు తెలియదు. నీ చీరలు ఎట్లా పెట్టుకుంటాను రేపు నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ లో మళ్ళా నువ్వే పుట్టి ఇప్పుడు ముగ్గురు మళ్ళా అమ్మని చీరలు ఎత్త పెట్టుకుంటారు. జేజమ్మ ఎట్లా మళ్ళా జేజమ్మగా పుట్టి మళ్ళా నువ్వే పుట్టి మళ్ళా నీ చీరలు నువ్వే కట్టే కోసం ఎత్త పెట్టుకుంటాను. అవును జేజమ్మ అని నేను పాడుకుంటా. ఏమి ఇప్పుడు నీకు మనస్సు పూర్తిగా పంపిస్తే పోతాము, లేదంటే పోదు నా భార్య. పోకూడదు. బాధపడుతుంది మా ఏం బాధపడినా పర్వాలేదు, పోకూడదు. అబ్బీర్ వల్ల పెట్టండి. మనం ఎప్పుడైనా కానీ తల్లి మాట చదువుతామా మనం? బా పెట్టేసి వదిలే. వేలు విడిచిన మేనమామని పక్కన పెట్టండి. కాదు వేలు విడిచిన మేనమామకి చెప్పు ముక్కు బలిసిన మా అత్తయ్య వద్దనింది. నాకే ముక్కు బలిసిందిరా? నా ముక్కు ఇంత బాగుంటే కోటేరేసినట్లు నువ్వేంద్రా? నాకు బాగాలేని మీరు బాగుంటున్నారా? చెప్పేసి మా అత్తయ్య అడ్డ పేర్లు కొవ్వాలే ఏమన్నా. సబ్స్క్రైబర్స్ బ్రో మంచి మంచి పేర్లు పెట్టక చాలా రోజులైంది, కొన్ని పేర్లు వెతుకు అంటే ముక్కు బలిసిన మా అంటారా ఎవరన్నా? ముక్కు బలిసిన అత్తయ్య అని అన్నాలే. చెప్పమ్మా పంపించడం లేదు. మా అత్తయ్య రాక్షసి మా అత్తయ్య. లే చెప్పు తీసుకొని కొడతా నిన్ను ఎంచి. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పు పంపిల్లా వద్దా? వద్దు. సరే వద్దంట. ఇంకా నిన్ను వచ్చేట్లే అప్పుడే బ్యాగ్ తగిలేసుకొని పోతే ఏమనుకోవాలా చూసేవాళ్ళు? బంధువులు ఎక్కువ ఉన్నారు అనుకుంటారు. హైదరాబాద్కి ఎట్లా పోతాంలే. హైదరాబాద్ పోదామా? తిరిగింది చాలు, 2 నెలల నుంచి తిరుగుతున్నారు ఇంకా చాలు. ఏం చేయాలమ్మా? అది ఒకటి చెప్తా చూడు, మన చేతిలో ఉండదు బుడుక్స్ అంతా. అన్ని ఉంటాయి మన చేతుల్లోనే ఉంటాయి, చేయి దాటినవి ఉంటాయి. అయ్యో ఏం చేస్తాము? ఆదివారం పోయేదేనా హైదరాబాద్కి? లేదా మళ్ళీ ఏమన్నా డేట్ వేరేనా? ఏందో చెట్టా చెప్తున్నాడు 28 అని. అదే మా ఆదివారము చూడు అమావాస్య ఉంది. అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు. ఆదివారం అమావాస్య 27 అమావాస్య. అవునమ్మా, అమావాస్య అయిపోయినాక బయలుదేరాల. మనం 25 అని చెప్పి 28 పోతాం. అయితే అమావాస్య అయిపోయినాక పోతాం. ఎందుకంటే మన అమావాస్య రోజు బయటికి పోయి పడితేనే లేదా, కాలుకి ఇబ్బంది పడినా లేదా చెప్పు. అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు. నీకు అంత ఎమర్జెన్సీ పని ఉంటే అమావాస్య రోజు ఎమర్జెన్సీ కాదు కదా. నువ్వేందిరా తలకాయ తాతలు తాతలాగా తింటావు. చెప్తే ఎక్కుతేనే కదా. చిన్నప్పుడు స్కూల్కి పంపేయమని చెప్పి మీ నాయన చెప్తే ఆడినా అంటే నాకన్నా ముందే చెప్పి పెట్టినా బిస్కెట్ అవుతావు అంటే ఆడేంటి. అంటే నువ్వు నాకన్నా ముందు పుట్టినావా? నేను నీ పుట్టినానా? నేనే నీ పుట్టినట్లు. నిజంగానే టైం ట్రావెలర్ లాగా నేను మా అమ్మకి ట్యూషన్ చెప్పేకొచ్చి చదువుకో తిక్కబోకి అంటే ఈ అమ్మ చదువుకోకుండా చీచింతకాయలు బిక్కుండేకి ఆ దారిలో గోలీ గప్ప ఆడుకుంటా గోళీలు ఆడుకుంటా అట్లా భ్రష్టులు వేసిపోయి లాస్ట్ చిల్లా కట్ట ఆడుతాంట్రా. రేణగాయలు బిక్కుంటాను, జామకాయలు బిక్కుంటాంట్రా. కాలువలో బాల్ పడింది అనుకో అంటే చెట్టు ఎక్కుతాంట్రా. చెప్పేది తిక్కబోకి అంటే మీకన్నా ముందే పుట్టినా. నేను చెప్తాను కదా ఇదో కాలువలో క్రికెట్ ఆడుతుంటారు కదా రోడ్లో పిల్లలు కాలువలో బాల్ పడింది అంటే రాదా అంటే ఉర్రుకుతాను. ఇట్లా ఉర్రుకి కాలువలో పోయి చేయి పెట్టి అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. నా భార్యని ఊరికి పంపించడం నిజాలు చెప్తాను అంతే. నాకన్నా నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు కదా. అట్లా కాదు మా వేలిసిన మేనమామ నాకు ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు కదా. బాబాయ్ అంటే నాకు తండ్రితో సమానం కదా. పంపిలే కదా అడిగినప్పుడు నువ్వు పంపిద్దన్నావు అని నేను ఏం చేస్తాను? తండ్రితో సమానము, అన్నతో సమానము, బావతో సమానము, మామతో సమానము అనుకుంటూ ఎవరు తీరానా? కాలంలో పడితే ఎవరు తీరా? కాలంలో పడితే సర్లేమ్మా పోవద్దండి. నేను పోయేస్తాను, మీరు పోవద్దండి. గుడ్డలు సర్దండి, సర్ది పెట్టాలంట. సర్ది పెట్టుకోండి.
పద్దు నాకు పోవద్దు సంతోషం. అన్నాక పోవద్దు. ఏమది? అయ్, ఏంటి ఇవి ఇంత బాగున్నాయి? అడవి ద్రాక్ష ఎక్కడివి? నిన్న అన్నారు కదా. అడవిలో తెచ్చాం. ఎక్కడివిరా? నేరేడు కాయలమ్మా, అడవి నేరేడు చిన్నగా ఉంటాయి. అదే ఆడివి. యారా అన్నున్నాయి ఇచ్చిసావురా. ఇవి ఎక్కడివిరా? ఇంకా ఏం చెప్పినా కదమ్మా. ఇంకా ఏమేమి కాయలు వస్తాయి? బదేందే చెప్తాడు, బల్జికాయలు అంటాడు. నిన్న పోయినాడు ఏందో బల్జికాయలు అమ్మా, బల్జికాయలు కాదు కానీ బంకీరకాయలు ఉన్నాయి, దండిగా ఉన్నాయి. యాడున్నారు నిన్న పిట్రా? పోయి తినొచ్చాను. అది కాదు నాకు దేరా మీరాను మోషన్స్ ఈ అప్ప మంచిది. ఇద్దరు చాలా పోయినారు. మంచిది మోషన్స్ కి. ఉమ్. ఏమంటే చెట్టు మీదే పారుకుంటాం. రేయ్ లోపల నా ఏజ్ పోదామురారా? ఎంకరేజ్ చేయరా? అటు తోటకాడి పోదామురారా మధ్యాహ్నము సాయంత్రము? నేరేడు కాయలు ఉన్నాయి. అవునా? యాడ ఆడ ఇవి ఎక్కడ అమ్ముతున్నారా? అదేంటి ఈ కోన వచ్చేది. నేటుగాయలు యాడనుకున్నా ఈ తోట కాదు, ఆడ బుక్రేసంత్రం తోట కాదు. యాడి వీక్ వచ్చినావు? లోపల అడవి. మళ్ళీ దండి వీక్ వచ్చినావా? అన్ని నువ్వే దించేస్తున్నావు కదరా. ఆ పాపకి ఇవ్వు, నాకు ఇవ్వు. నేను తినలేదు. నిన్న పోయిండ్రు ఎప్ప వేరా. ఇస్తాను తింటాను ఉంటామా? నాకు ఇష్టం. నేరేడు కాయలు ఉన్నాయి, పోదామా? బంకీరకాయలు కూడా ఉన్నాయి. పోదాము. ఎన్ని గంటలకు పోదాము? సాయంత్రం పోదాం. చెట్టా సాయంత్రం కాదు, 4 గంటలు పోతే మేలు. వీడే ఉండు. మనం అందరం పోదాం. వీడే ఉండు. నువ్వు ఇంటికి పోదు. ఈ నీళ్ళు తాగు, చాలా మంచి. బాబీ నేను పోయేస్తాను. ఆ బాబుని ఊరికి ఉండు, ఉండు. పంపించాను. భోజనం చేసుకొని పోతావా? ఇంత మాట్లాడిన